కొందరు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారుతాయి. తప్పటడుగులు ఎదుగుదల లేకుండా చేస్తాయి. ఏపీలో అటువంటి నేతలకు కొదవలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నేతలు మధ్యలో తప్పటడుగులు వేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అటు వారసులకు సరైన రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదన్న బెంగ వారిని వెంటాడుతోంది. అటువంటి నేతలు పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డారు. మాతృ పార్టీలోకి వెళ్లలేక ఇతర పార్టీలో ఉండలేక సతమతమవుతున్నారు. అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల కిందట రాజీనామా చేశారు. ఆయనకు ఈ రోజు వరకు టీడీపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాస్. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు. ఇప్పుడు అదే పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. టీడీపీలో చేరతామంటే ఆ పార్టీ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. మరోవైపు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సైతం సైకిల్ ఎక్కేందుకు ఉబలాట పడుతున్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు రాఘవరావు. 2014లో దర్శి టికెట్ లభించింది ఆయనకు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఓటమి ఎదురయ్యేసరికి ఫుల్ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరుతారని భావిస్తున్నారు. కానీ అధినేత నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు కరణం బలరాంది అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన చంద్రబాబుతో పాటు టీడీపీలోకి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకు సమకాలీకుడు. కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేశారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఇంతవరకు బలరాం మంత్రి కాలేకపోయారు. ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2019లో అనూహ్యంగా చీరాల నుంచి గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కుమారుడి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు. ఆయన సైతం మాతృ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కానీ అధినేత చంద్రబాబు నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అయితే ఈ నాయకులంతా తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందిన వారే. రాజకీయంగానూ ఆర్థికంగానూ బలోపేతమయ్యారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉండగా కాదని వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని నాయకత్వం భయపడుతోంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తోంది.